హాయ్ ఫ్రెండ్స్, ఇది టమాటా చారు. ఫస్ట్ టమాటాలు ఒక 3 తీసుకొని, కొంచెం పెద్ద పెద్ద సైజు 3 తీసుకొని ఉడకబెట్టుకొని కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలి. ఉడకబెట్టినాక చల్లారినాక చిన్న ముక్కలు చేసి మిక్సీలో పట్టి ఈ టమాటాలు ఉడకబెట్టిన టమాటాలను మిక్సీలో పట్టి మెత్తగా పట్టాలండి. మెత్తగా పట్టి పక్కకు పెట్టుకొని తాలింపు పెట్టి, తాలింపులో జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయ దంచేసి కొంచెం మగ్గినాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జుని ఇందులో పోసి కొద్దిసేపు ఫస్ట్ తాలింపులని కొద్దిసేపు యాగనివ్వాలన్నమాట. టమాటా చారుని అంటే మనం మిక్సీ పట్టుకున్న దాన్ని కొద్దిసేపు యాగనివ్వాలి. సన్న మంట మీద కొద్దిసేపు యాగనివ్వాలి. ఏగినాక మన చింతపండు గుజ్జు రసం ఉంటుంది కండి, ఆ రసం కూడా కొద్దిగంత పోయాలి. తర్వాతకి వాటర్ పోసుకొని ఇలా ఉడకబెట్టుకొని కొద్దిసేపు ఉడికినాక ఉప్పు, కారం, పసుపు వేసుకొని మళ్ళీ తర్వాత లాస్ట్కి కొద్దిగా దించే ముందు ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కండి, ఎండు కొబ్బరి పొడి కూడా వేసి బాగా ఉడికినాక సన్న మంట మీద మొత్తం ఉడికినాక తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది టమాటా చారు సూపర్ ఉంటుంది. అప్పుడప్పుడు మేము ఇదే చేసుకుంటాం. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్. మేము తింటాం, మీరు కూడా తినండి టమాటా చారు చేసుకొని. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టమాటా చారు ఇది సూపర్ అంటే సూపర్ ఉంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.